చాలా సంతోషంగా ఉందండి, చాలా గర్వంగా ఉంది. ముందుగా మా పద్మ విభూషణ్ అయినటువంటి మనందరి మెగాస్టార్ చిరంజీవి గారికి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. లైఫ్ లాంగ్ లవ్లీయెస్ట్ లైఫ్, మీరు 1000 వర్ధిల్లాలి. ప్రపంచాన్ని ఇన్స్పైర్ చేసినటువంటి గొప్ప స్టార్, మెగాస్టార్. అండ్ ఎంతోమంది వారిని చూసి ఎటువంటి సపోర్ట్ లేకపోయినా టాలెంట్ ఉంటే చాలు స్టార్గా ఎదగొచ్చు, ఇక్కడ నిలదొక్కుకోవచ్చు అని వారిని చూసి ఇన్స్పైర్ వచ్చిన ఆర్టిస్టులు ఎంతమంది ఉన్నారు. అండ్ ఈరోజు వారి బర్త్డే సందర్భంగా ఇలా నా చేతుల మీదుగా జరగడం నాకు చాలా సంతోషంగా ఉందని. ఐ ఫీల్ దట్ ఇట్స్ అన్ ఆనర్ టు మీ. నాకు ఇంత గౌరవం ఇచ్చినటువంటి మన తెలుగు టెలివిజన్ ఫెడరేషన్కి, టెక్నీషియన్స్ ఫెడరేషన్స్కి అండ్ ఓటీటీ ఫెడరేషన్స్కి మనస్ఫూర్తిగా అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్రపంచం నలుమూలలో ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ అండ్ తెలుగు సినిమాని, ఇండియన్ సినిమాని ఇష్టపడే ప్రతి హృదయానికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మనందరికీ ఒక ఫెస్టివల్ లాంటిది రోజు. అంటే అభిమానులని సైన్యాన్ని ఇంత గొప్పగా, ఇంత ఒక మహత్తర కార్యానికి ప్రేరేపణ చేసి ప్రాణాలని కాపాడే ప్రాణదాతలుగా మార్చినటువంటి, అభిమానుల్ని ప్రాణదాతలుగా మార్చినటువంటి మెగాస్టార్ గారి శక్తికి హ్యాట్స్ ఆఫ్. ఈరోజు 70వ బర్త్డే అయినప్పటికీ కుర్ర హీరోలకు కాంపిటీషన్ ఉన్నారు కదా, దానికి వారికి బలం మనమంతా అండి. నిజం చెప్పాలంటే మనందరి ప్రేమే వారిని అలా ఉంచింది. ఇంకా ఎన్ని సంవత్సరాలు అంటే 110 ఏళ్ళు అయినా కూడా మెగాస్టార్ చిరంజీవి గారు 25-25 ఏళ్ళ కుర్రాళ్ళలాగే కనిపిస్తారు. ఎందుకంటే మనం వారిని అలసిపోనేమో, వారిని కూర్చొనేమో అంతే. అందరికీ నమస్కారం అండి. మెగాస్టార్ చిరంజీవి గారి 70వ పుట్టినరోజు ఈనాడు, ఈ అద్భుతమైన రోజునాడు తెలుగు టెలివిజన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం జరపడం అనేది చాలా ఆనందదాయకం. అందులో మమ్మల్ని ఒక పార్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మెగాస్టార్ గారి పుట్టినరోజు అనగానే ఒక పండగ, ఒక అద్భుతమైన సంబరం. అది ఈ ఆగస్ట్ నెల అంటేనే గుర్తొచ్చేది ఫస్ట్ది ఆ మెగాస్టార్ గారి పుట్టినరోజు. చిన్నప్పటి నుంచి మనం వింటూ పెరుగుతూ వస్తున్న రోజు ఇది. అండ్ ఈరోజు ఫస్ట్ టైం నేను ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పాల్గొనటం అనేది, అది మెగాస్టార్ గారి పుట్టినరోజు నాడు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంతమంది దాదాపు 300 మంది పాల్గొంటున్న ఈ రక్తదాన శిబిరంలో నేను అందరిలో అమ్మ నాన్న ఉన్నట్టు మనందరికీ ఒకే ఒక అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు. హ్యాపీ బర్త్డే అన్నయ్య. సో మీరు ఇలాంటి పుట్టినరోజులు చాలా చాలా బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఈరోజు తెలుగు టెలివిజన్ ఓటీటీ డిజిటల్ ఫెడరేషన్ వాళ్ళు చేసిన ఈ బ్లడ్ బ్యాంక్కి సంబంధించి బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చాలా చాలా పాజిటివ్గా అనిపించింది. అండ్ నాని గారు ఫస్ట్ ఇలా మీరు ఇక్కడ ఉండాలి, బ్లడ్ డొనేషన్ చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అనగానే నాకు చాలా బ్లెస్సింగ్గా అనిపించింది ఆ వర్డ్. అందుకే ఈరోజు ఇలా ఇక్కడికి వచ్చేసాం. డెఫినెట్గా ఇలాంటి మంచి కార్యక్రమాలు మంచి వ్యక్తుల కోసం జరగటం, మంచి వ్యక్తిని ఇన్స్పిరేషన్గా తీసుకొని చేయటం అనేది డెఫినెట్గా ఒక గుడ్ పాత్ వే. థ్యాంక్ యూ అన్నయ్య, ఇంత మంచి వే మా అందరికి మీరు క్రియేట్ చేశారు. వన్స్ అగైన్ విచ్ యూ హ్యాపీ బర్త్డే. అండ్ ముఖ్యంగా ఫెడరేషన్ గురించి చెప్పాలి, వీళ్ళు చేసే కార్యక్రమాలు చాలా బాగా నచ్చుతాయి. అన్ని ప్రోగ్రాంలో నేను ఒక భాగం అవటం నాకు నిజంగా ఒక బ్లెస్సింగ్ లా అనిపిస్తూ ఉంటుంది. ఓటీటీ ఫెడరేషన్ ఇలాగే మీరు చాలా చాలా ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చిరంజీవి గారి పుట్టినరోజుకి ముందుగా మన చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. సో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి. ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సో మన టీవీ ఫెడరేషన్ నుంచి సో ఇలాగే మరెన్నో మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించాలి. అలాగే మేమందరం కూడా అందులో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందులో నాకు ఈరోజు నన్ను ఆహ్వానించినందుకు చాలా 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 సంతోషంగా ఉంది. ఎందుకంటే చిరంజీవి గారితో నేను చైల్డ్ ఆర్టిస్ట్గా స్వయంకృషి సినిమా చేశాను, ఆ తర్వాత మగధీరుడు చేశాను. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాల్లో అందరూ ఉండాలి, మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. సో మీ అందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.
చైల్డ్ ఆర్టిస్ట్గా అంటే చిన్నప్పుడు చిరంజీవి గారుగా ఇంకొక అబ్బాయి ఉన్నారు, చిన్నప్పుడు సుమలత గారు నేనున్నాను కాబట్టి నాకు అందులో 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అంతా లేదు. విశ్వనాథ్ గారు డైరెక్షన్లో యాక్ట్ చేశాను అనేది మాత్రమే తెలుసు అంతే. అండ్ మగధీరుడు అయితే ఇంక మరీ దారుణం. అందులో నేను ఐ థింక్ 3-4 ఇయర్స్ బేబీని. ఈ మధ్య మొన్న ఈటీవీ యానివర్సరీ జరిగినప్పుడు ఆయనతో సెల్ఫీ దిగినప్పుడు ఆయనకి ఇవన్నీ చెప్పాను చిరంజీవి గారితో, ఇలాగా చైల్డ్ అవునా అమ్మా అదన్నీ చెప్తున్నప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్స్ చూడడము, నేను ఆయనతో మాట్లాడడం మళ్ళీ చాలా చాలా హ్యాపీగా. సో ఆయన లైఫ్ చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా, సో ఆయన లైఫ్ స్టైల్ కానీ ఆయన మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన విషయం ఏముంది మీ లైఫ్? ఒకటి కాదు 2 కాదు చెప్తే సరిపోదు టైం కూడా. ఎందుకనంటే ఆల్ టైమ్ మై ఫేవరెట్ హీరోస్ ఇద్దరు, ఇప్పుడు ఎప్పుడు ఇంకెళ్ళ వేళలా కూడా చిరంజీవి గారు, కమల్ హాసన్ గారు. కష్టం అంటే ఏమిటి, ప్రతి క్యారెక్టర్కి వాళ్ళని ఎలా మోల్డ్ చేసుకోవాలి, పర్సనాలిటీ వైజ్ కావచ్చు, అందం వైజ్ కావచ్చు, గెటప్ వైజ్ కావచ్చు, ఎట్లా వాళ్ళు మోల్డ్ చేసుకోవాలి, ప్రతి క్యారెక్టర్కి వాళ్ళు ఉండే విధానం అవన్నీ ప్రతి మూమెంట్ మాకు ఇన్స్పిరేషనే. మేము కూడా అలాగే ఉండాలని అనుకుంటూ ఉంటాం కాబట్టి ఎన్నో ఉన్నాయి అలాగా ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది. టైమింగ్, సిన్సియారిటీ, పెద్దల పట్ల గౌరవం, ప్రతి ఒక్కరి పట్ల ఆయన మాట్లాడే విధానం, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే తత్వం, ఇవన్నీ ఆయన దగ్గరే ఖచ్చితంగా. చూశానండి. యాజ్ యూజువల్ ఎప్పుడు ఏ టీజర్ రిలీజ్ అయినా ఎగ్జైట్మెంట్ అవన్నీ ఉంటాయి, అలాగే ఉంది ఇప్పుడు కూడా. ఆ సినిమా కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే కొందరికి నచ్చుతాయి, కొందరికి నచ్చవు. బట్ ఎవరు నెగిటివ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి. ఎందుకనంటే ఒక సినిమా వెనకాల ఒకరు కాదు 100 మంది కష్టం ఉంటుంది ఆ సినిమా వెనకాల. సో నెగిటివ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి. సో ఇష్టంగా చూడండి, నెగిటివ్గా మాట్లాడకండి అంతే. చిరంజీవి గారి ఫ్యాన్స్కి నేనేం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఫ్యాన్స్కి అన్నీ తెలుసు. బట్ బయట ఉండే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, పాజిటివ్గా ఉండండి. చిరంజీవి గారి దగ్గర నుంచి ఇప్పుడు నేను నేర్చుకున్న విషయాలు కావచ్చు, నేను అదే చెప్తున్నాను. ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలి, ఎప్పుడూ అందరినీ నవ్విస్తూ ఉండండి. ఎందుకంటే ఎంతోమందికి వెనకాల ఎన్నెన్నో కష్టాలు ఉంటాయి, అది ఆడుకునేవాడికైనా కావచ్చు, ఎంత పెద్ద రిచ్ వాళ్ళకైనా కావచ్చు. కానీ మన బాధని ఎదుటి వాళ్ళకి చూపించకుండా మనం నవ్వుకుంటూ ఎదుటి వాళ్ళని నవ్విస్తూ అందరినీ హ్యాపీగా ఉంచాలి. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి అంతే. సోమనాయుడు గారి ప్రోత్సాహంతో నేను ప్రెసిడెంట్ నాని గారు వచ్చి ఆయన కలవగానే అన్నయ్య పుట్టినరోజు నాడు ఇలాగా రక్తదాన క్యాంప్ పెడదాం అనగానే సోమనాయుడు గారు బాగా ప్రోత్సహించారండి. నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే బేసిక్గానే అన్నయ్యకి చాలా డైహార్డ్ ఫ్యాన్ నేను. నాకు ఆయన అంటే చాలా ఇష్టం, చాలా ప్రాణం. నేను ఇండస్ట్రీలో వాళ్ళు ఉన్నానంటే దానికి కారణం ఆయనే. అంటే నాలాగే కొన్ని వేల మందికి ఇన్స్పిరేషన్ ఆయన. అంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి పైకి వస్తే ఎవరైనా ఇండస్ట్రీలో ఉండొచ్చు అని చెప్పడానికి ఏకైక ఎగ్జాంపుల్ బాస్ మెగాస్టార్ చిరంజీవి గారు. సో ఆ ఇన్స్పిరేషన్తో వచ్చి నాకు ఎప్పుడైతే ఈ మాటను నేను నాన్నగారితో అన్నానో, నాన్నగారిలో మనం చేద్దాం ఫెడరేషన్తో కలిసినా కానీ వెంటనే ఆయన ముందుకు వచ్చి సోమనాయుడు గారిని కలిసి ఆయన వెంటనే మాకు ఈ ఫ్లోర్ అంతా ఇచ్చారండి. సో ఎంత ఆనందంగా ఉందంటే 350 మంది వాళ్ళ స్పందించి మా కార్మికుల కుటుంబం అందరూ వాళ్ళ రక్తదానం చేస్తారు. అలాగే మా తోటి కళాకారులు కూడా, నా ఫ్రెండ్స్ నిరుపమ్ గారు, భావన గారు, ఉదయ్ భావన్ గారు, వీళ్ళందరూ వచ్చారు. ఇంకా చాలా మంది సెలబ్రిటీస్ వస్తున్నారు. సో మేమందరం కలిసి నేను కూడా బ్లడ్ డొనేట్ చేశాను. నేను సాధారణంగా ఎవ్రీ 4 monthsకి 5 monthsకి ఇస్తూ ఉంటాను. సో లక్కీగా ఈసారి నాకు బాస్ అన్నయ్య పుట్టినరోజు ఇచ్చే అవకాశం దొరికింది. సో ఇలాగే ఆయన అంటే ఎలా అంటేనండి, స్టార్స్ ఉంటారు, చాలామంది స్టార్స్ ఉంటారు. కాకపోతే ఇలా అభిమానుల్ని ఒక దారి నడిపిస్తారు, ఒక దారిలో ఒక వేలు నడిపించే స్టార్ అంటే మన బాస్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఇవాళ కొన్ని లక్షల మంది ఆయన పేరు చెప్పుకొని బతుకుతున్నారండి. ఆ రుణం ఎప్పటికీ ఎవరూ తీర్చుకోలేము. నిజంగా ఆయన కారణ జన్ముడు. సో ఇలాగే ఆయన ఎప్పుడు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని నా భగవంతుని ప్రార్థిస్తూ వన్స్ అగైన్ అన్నయ్య హ్యాపీ బర్త్డే అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. హాయ్, ముందుగా చిరంజీవి అన్నయ్యకి హ్యాపీ బర్త్డే. మా దృష్టిలో మీరు 48 సంవత్సరాలే. ఎందుకంటే ప్రాణం ఖరీదుకి 1978లో ఎంటర్ అయ్యారు. సో 1978 టు ఇప్పటి వరకు 48 years. సో 48 చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా తెలుగు టెలివిజన్ డిజిటల్ అండ్ ఓటీటీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. చాలామంది ఇందులో పార్టిసిపేట్ చేశారు. ఇది ఒక గొప్ప యాగం. ఎందుకంటే ఎంతోమంది రక్తం దొరక్క రకరకాల ప్రాబ్లమ్స్తో బ్లడ్ బ్యాంకుల మీద ఆధారపడి ఉంటారు. దాదాపు ఎన్నో ఏళ్ల కింద పంజాగుట్లో ఒక చిన్న ఆఫీస్లో స్టార్ట్ అయిన మన చిరంజీవి అనే బ్లడ్ బ్యాంక్ ఈ రోజున ఈ స్థాయికి ఎదగడం, దాదాపు లక్షలకు పైగా ఎంతోమందికి ఇటు రక్తదానం కానివ్వండి, ఇటు నేత్రదానం కానివ్వండి అందరికీ అందిస్తున్నారు. మొన్న కరోనా టైంలో ఎంతోమందిని కాపాడారు. అటు ఆక్సిజన్ సిలిండర్స్తో. ఒక మనిషి వర్టికల్గా ఎదగడం వేరు, హారిజాంటల్గా ఎదగడం వేరు. ఎదుగుతున్న కొద్దీ ఒక విశ్వవ్యాప్తమై అందరికీ
అందుబాటులో ఉండేటట్టుగా ఎదగడం చిరంజీవి గారి యొక్క గొప్ప హృదయ సంస్కారానికి ఇది నిదర్శనం. ఆయన ఒక్క పిలుపు మేరకు ఎన్నో వేల మంది లక్షల మంది వచ్చి ఈ క్రతువులో పాల్గొంటారు. సో ఇలా ఈరోజు వచ్చి తమ రక్తం మిగతా ప్రాణాలని కాపాడడానికి ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు అందిస్తున్నాను. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. సో మీరు నిన్న చిరంజీవి గారి గ్లింప్స్ రిలీజ్ చూసారా, ఎలా ఉంది? ఏంటది? విశ్వంబర గ్లింప్స్ చాలా బాగున్నాయి. అన్నయ్య ఇలా టర్న్ అయ్యి అలా చెప్పడం చాలా బాగుంది. బట్ ఒకటే బాధగా ఉంది, 2026 ఏప్రిల్ మే వరకు వెయిట్ చేయాలట. సో వెయిట్ చేద్దాం. సో మీరు ఎన్నిసార్లు రక్తదానం నేను చాలాసార్లు ఇచ్చానండి, చాలాసార్లు ఇచ్చాను. ఈవెన్ మా మిస్సెస్ కూడా వచ్చి ఇచ్చేది. నేను కరోనా టైంలో కూడా వచ్చి ఇచ్చాం, ఎన్నోసార్లు ఇస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైనా ఇవ్వచ్చు, బట్ ఎక్కడో ఉంటుందిగా మన అన్న ఫీలింగ్ ఉంటుందిగా. సో అన్నయ్య బ్లడ్ బ్యాంక్ వచ్చి ఇచ్చాం. సో ఎంతోమంది హెల్ప్ అవుతుంది దీనివల్ల. ఒకప్పుడు బ్లడ్ ఇస్తే ఒక్కరి ప్రాణాలే కాపాడేవాళ్ళు. ఇప్పుడు మెడికల్ టెక్నాలజీ డెవలప్ అయ్యి ఒక్కరు బ్లడ్ ఇస్తే ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లాస్మా, ప్లేట్లెట్స్ ఇలా నాలుగు రకాలుగా డివైడ్ అయ్యి నలుగురికి హెల్ప్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఎవరికైనా హెల్ప్ చేయాలంటే డబ్బులు ఇవ్వాలి, లేదా మనం వెళ్ళి ఏంటి ఎలా ఉన్నామని ఇలా పరామర్శించాలి. వీటన్నిటికీ మన దగ్గర డబ్బు ఉండకపోవచ్చు, వెళ్ళడానికి ఇది ఉండకపోవచ్చు, టైం ఉండకపోవచ్చు. కానీ మన బ్లడ్లో హ్యాపీగా ఉన్న బ్లడ్ని ఇంకొకరికి ఇవ్వడం, ప్లస్ బ్లడ్ 1 monthలో మనకు మళ్ళీ వచ్చేస్తుంది, రీఫిల్ అయిపోద్ది. అబ్బాయిలకైతే మగాళ్ళకైతే 1 monthలో వచ్చేస్తుంది, ఆడవాళ్ళకి ఒక 2 months పడుతుంది వాళ్ళ బయాలజికల్ సైకిల్ ప్రకారం. బట్ ఐరన్ ఇంటేక్ తీసుకుంటే వాళ్ళకు కూడా బ్లడ్ ఇచ్చేస్తుంది. రండి, ఇలాంటి క్రతువులో ఇలాంటి యాగంలో పాల్గొనండి, ఎంతోమంది ప్రాణాలు కాపాడండి. ఈరోజు మెగాస్టార్ గారి బర్త్డే కాబట్టి సో ఏం చేస్తున్నారు ఇక్కడ? సో మన మెగాస్టార్ సార్ బర్త్డే సందర్భంగా మేము ఇక్కడ జరుగుతున్న బ్లడ్ క్యాంప్కి డొనేట్ చేసిన వాళ్ళందరికీ ఒక ఫ్రీ శాంపిల్ ఇస్తున్నాము. శ్రీజనని అగ్రో ఫుడ్స్ వాళ్ళ కొత్త ఇనిషియేటివ్ ఇది. ఈ కుకీస్ అందరికీ హెల్దీ ఫుడ్ అందుబాటులో ఉండాలన్నది మా ఇంటెన్షన్. సో స్పెషలీ ఫీమేల్స్కి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అవి దూరంగా ఉంచడానికి ఆల్ ఏజెస్ 6 years to 60 years అందరికీ ఇది తినడానికి సూటబుల్. ఆర్గానిక్ జాగరీ, నో మైదా అండ్ నో షుగర్ వల్ల ఇది అందరికీ సూటబుల్ అండ్ హెల్దీ. సో మీరు ఎప్పటి నుంచి చిరంజీవి గారి ఫ్యాన్? మీరు ఈరోజు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎందుకు చేద్దామని? నేను యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఒక చైల్డ్ యాక్ట్రెస్ అనమాట. సో ఐఎమ్ గ్లాడ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ. అండ్ చిన్నప్పటి నుంచి మూవీస్లో ఉండడం వల్ల ఆయన గ్రేట్నెస్ ఏంటో అందరికీ తెలుసు. సో ఆయన ప్రెజెన్స్ అండ్ ఆయన చారిటీ వర్క్, ఆయన ఏమంటారు కైండ్నెస్ అందరికీ తెలిసిందే. సో ఆయనని ఇన్స్పిరేషన్ కింద తీసుకొని ఒక హెల్ప్ కాంట్రిబ్యూషన్ చేయాలని చెప్పేసి మా ఇంటెన్షన్. ఓకే అండి. నా పేరు లక్ష్మణ్. మా ఫ్రెండ్ మైపాల్ గారు ఇట్లా చారిటబుల్ ట్రస్ట్లో చిరంజీవి బ్లడ్ డొనేషన్ జరుగుతున్నది, ఆ కార్యక్రమానికి రావాలని అని చెప్పారు. ఆ విధంగా నేను వచ్చి బ్లడ్ ఫస్ట్ టైం నేను డొనేట్ చేస్తున్నాను. నేను మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి డొనేట్ చేస్తానని అనుకుంటున్నాను. ఏదైనా ఎమర్జెన్సీగా యాక్సిడెంట్ అయినా సరే మానవత్వం అంటే అందరూ బ్లడ్ డొనేట్ చేయండి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఇక మా తెలుగు ఫెడరేషన్ తరపు నుంచి మరియు మా టీవీ సీరియల్ తరపు నుంచి, మా లైట్ మెన్ అందరి తరపు నుంచి నా ఈ ఒక అవకాశం ఇచ్చినందుకు మీ టీవీ యాంకర్లకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అభిమాన లైట్ మెన్ లక్ష్మణ్. అందరికీ నమస్తే. మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా జరుగుతున్న ఈ రక్తదాన కార్యక్రమానికి తెలుగు టెలివిజన్, డిజిటల్ మీడియా టెక్నీషియన్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ తరఫున 350 మంది దాకా బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమం ఇచ్చేసిన గెస్టులుగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ, మా అందరి కోసం మమ్మల్ని సపోర్ట్ చేస్తూ, మాకు విషయం చెప్పడానికి ఇచ్చేసిన గెస్టులు, ఆర్టిస్టులు అందరూ, ఎవరైతే టీవీకి సంబంధించిన ఆర్టిస్టులు ఉన్నారో అందరూ ఎంతో చక్కగా స్వచ్ఛందంగా మేము పిలవగానే ఎవరు కాదనకుండా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్ప సక్సెస్ చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఈ కార్యక్రమం జరగడానికి, ఇంత చక్కగా జరగడానికి కారణమైన స్వామినాయుడు గారిని, అలాగే కౌశిక్ గారిని, వీళ్ళిద్దరూ కలిసి చాలా సపోర్ట్గా ఇలా చేద్దాం అనగానే సపోర్ట్ చేసి 3 రోజుల నుంచి మేము ఏది అడిగితే అది ఎలా చేద్దామంటే అది సపోర్ట్ చేసి ఇలా చేసుకోండి బాగుంటుంది అని చెప్పి చాలా సపోర్ట్ చేసి స్వామినాయుడు గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇలాంటి కార్యక్రమాలు ఈ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మరెన్నో కార్యక్రమాలు ముందు చేయబోతున్నాం. అలాగే ఈ
పుట్టినరోజు సందర్భంగా మేమందరం ఇంత గొప్ప చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఇంత గొప్ప వ్యక్తి బర్త్డే సందర్భంగా ఈ ఫెడరేషన్ సభ్యులు అందరూ కలిసి ఈ గొప్ప కార్యక్రమం చేయటం చాలా సంతోషకరంగా చాలా గర్వంగా ఉంది మాకు. థ్యాంక్ యూ. అలాగే వన్స్ అగైన్ చిరంజీవి గారికి హ్యాపీ బర్త్డే. 350 మంది అండి. ఈరోజు 350 మంది వరకు పాల్గొంటున్నారు. ఆ టీవీ ఫెడరేషన్ నుంచి 24 క్రాఫ్ట్కి సంబంధించిన వారు, అలాగే ఆర్టిస్ట్ అసోసియేషన్ వారు అందరూ కలిసి 350 మంది పాల్గొనడం జరుగుతుంది. సెలబ్రిటీలు దగ్గర దాకా 20 మంది దాకా ఉన్నారు. కౌశిక్ గారు, ఉదయభాను గారు, నిరుపమ్ గారు, భావన గారు, ప్రవీణ గారు, ఈటీవీ ప్రభాకర్ గారు, శ్రీరామ్ గారు, ఆర్పి పట్నాయక్ గారు, గణేష్ మాస్టరు, సత్య మాస్టరు, యానీ మాస్టరు, అలా రకరకాల చాలామంది ఉన్నారు. అందరూ మేము పిలవగానే చాలా స్వచ్ఛందంగా చక్కగా 10 కంటే 8 ఎన్ని గంటలకంటే అన్ని గంటలకు వచ్చి మమ్మల్ని ఇంత ఎంకరేజ్ చేసింది వాళ్ళే. ఆర్టిస్టులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.